ఈ ఏజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ లో సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సెస్ అయిపోయారండి. అందరూ అన్నిటి మీద సలహాలు ఇస్తున్నారు. కొంతమంది బ్యూటీ ఇన్ఫ్లుయెన్సెస్ అయితే పీరియడ్ బ్లడ్ ని మొహానికి రాసుకోమని, స్టెరాయిడ్ క్రీమ్స్ ని మొహానికి రాసుకోమని ఇలా రకరకాల మిస్ఇన్ఫర్మేషన్ ని స్ప్రెడ్ చేస్తున్నారు. ఎవిడెన్స్ బేస్డ్ ప్రాపర్ నాలెడ్జ్ తోటి మీకు అవేర్నెస్ కోసం వీడియోస్ చేసే డాక్టర్స్ చాలా మంది ఉన్నారు. అయినా కూడా ఈ సోషల్ మీడియాలో ఈ మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఫాలోయింగ్ ఎక్కువ. ఇలాంటి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వకుండా అక్టోబర్ లో చైనా ఒక స్టెప్ తీసుకుంది. ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో సలహాలు ఇవ్వడానికి లేదు. ఎవరైనా సోషల్ మీడియాలో సలహాలు ఇవ్వాలంటే ముఖ్యంగా మెడిసిన్, లా, ఎడ్యుకేషన్ అండ్ ఫైనాన్స్ ఫీల్డ్ లో వాళ్ళకి యూనివర్సిటీ డిగ్రీ గానీ, రికగ్నైజ్డ్ లైసెన్స్ గానీ, సర్టిఫికేషన్ గానీ ఉండాలి. నో డిగ్రీ నో డిస్కషన్. అలా మాట్లాడితే 10,000 యాన్ వరకు ఫైన్స్ కూడా వేస్తున్నారు. ఫాల్స్ ఇన్ఫర్మేషన్ చెక్ పెట్టడానికి చైనా వాళ్ళది ఇది చాలా మంచి మూవ్. కానీ మన దగ్గర